ఈ లోకము భయంకరంగా ఉంది. ఉన్న భక్తి కూడా జారిపోతుంది మనుషుల్లో. కాస్త కోస్త భక్తి ఉంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ మాటలు విని ఈ మాటలు విని ఉన్న కాస్త భక్తి నీరు గారిపోతున్న రోజులు ఇవి. నీకు కలిగినది జాగ్రత్తగా పట్టుకో అని బైబిల్ చెప్తుంది. ఆత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మీకు మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుని దగ్గర మనం కూడా నమ్మకంగానే ఉండాలి. ఆయన నమ్మదగిన వాడు. మనం పిచ్చి పిచ్చి ఆశలు ఎత్తే తట్టుకునేవాడు కాదు. నేనైనా నువ్వైనా సరే జాగ్రత్తగా ఉందాం. దేవుని వాక్యం మాట చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 13వ వాక్యంలో ఒక చిన్న మాటను నేను ముందు పెట్టి నేను ముందుకెళ్తాను. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కుట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించాను. హిజ్కియా దగ్గరికి కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు నువ్వేమి కలిగి ఉన్నావో మాకు చూపించమని అడిగితే తనకు కలిగిందంతయు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు కలిగినదంతా చూపించాడు. తన నగరములో తన రాజ్యములో సమస్త వస్తువులను మరుగు చేయక పదార్థములు గల కుట్టును వెండి బంగారమును గంధవర్గములను పరిమళ తైలములు ఆయుధశాలలను తన పదార్థములను ఉన్న సమస్తం వారికి చూపించాడు. బిడ్డలారా, హిజ్కియా తన కలిగినదంతా ఆ వచ్చిన వాళ్ళకి చూపించాడు. కొంతమంది అతిథులు వస్తే వాళ్ళకి చూపించారు. దేవుడు అన్నాడు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకు నువ్వేమేమి చూపించావు అని అంటే నాకు కలిగిందంతా చూపించాను అంటాడు. అప్పుడు దేవుడు వాళ్ళు నీ దేశం మీదకి దండెత్తి నీ కలిగిందంతా దోచుకెళ్ళిపోతారు అని దేవుడు చెప్తే, నా దినాలు బాగుంటాయి కదా, నా తర్వాత వచ్చే తరం వారి దినాల్లో కదా వాళ్ళు వచ్చి అన్ని దోసుకుపోయేదని హిజ్కియా మాట్లాడతాడు. బిడ్డలారా, జాగ్రత్త వినండి. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నువ్వేం కలిగి ఉన్నావు, ఏమి కలిగి బతుకుతున్నావు ఈ సమాజంలో. హిజ్కియా బంగారము వెండి ఇంకేంటి సమస్త వస్తువులు పదార్థాలను ఆయుధశాలను పరిమళ తైలములను గంధవర్గములను వెండి బంగారాలు కలిగి ఉన్నాడని చూపించాడు. మీకు అర్థమైందా? రాజుకు కలిగింది అని చూపించాడు. కానీ నేను ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాను, నాకు ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఒక దేవుని ఆలయం ఉంది, నేను ప్రతిదినము దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు అని మాత్రం దేవుని ఆలయాన్ని చూపించలా, ఈయన ప్రార్థన గది చూపించలా, ఈయన ప్రార్థన అనుభవాలు చూపించలా. ఏమి చూపించాడు? తనకు కలిగిన వస్తువులను
మేడ మిద్దెలు, ధనధాన్యాలు, బంగారం, వెండి, గంధవర్గములు, పరిమళ తైలములు, ఆయుధశాల, ఇట్లాంటివన్నీ చూపించాడు. బిడలారా, ఈరోజు నువ్వేం కలిగి ఉన్నావు? జనాలకు ఏం చూపిస్తున్నావు? క్రైస్తవులు కలిగి ఉండాల్సింది ఏంటి? నువ్వు ఎంత ఆస్తి కలిగి ఉన్నావనా? నువ్వు ఎంత డబ్బులు సంపాదించావనా? ఎంత బంగారం నీలో ఉందని నువ్వు చూపిస్తావా? అసలు నువ్వేం కలిగి ఉన్నావు? క్రైస్తవులారా, మీరేం కలిగి ఉన్నారు? అయ్యా, మేము ఉద్యోగాన్ని కలిగి ఉన్నానయ్యా. ఎవరన్నా ఏదన్నా వచ్చి నిన్ను అడిగితే, ఎవరన్నా వచ్చి అడిగితే వీళ్ళన్నట్టుగా మీరేం కలిగి ఉన్నారని అడిగితే, మేము మంచి ఇల్లు కలిగి ఉన్నామయ్యా, మాకు ఒక 2-3 తులాలు 3-5 తులాలు బంగారం కలిగి ఉన్నామయ్యా, మా పిల్లలు మంచి ఉద్యోగస్తులయ్యా, మా అల్లుళ్ళు మంచి ఉద్యోగస్తులయ్యా, డబ్బు కలిగి ఉన్నామయ్యా, మాకే కొరత లేదయ్యా. ఏం చెప్తావు నువ్వు జనాలకి? ఈ లోకంలో నువ్వు బ్రతికేటప్పుడు నువ్వేం కలిగి ఉన్నావని అడిగితే ఏం చెబుతావు? హిజ్కియా ఏం చూపించాడు? తన కలిగినవన్నీ చూపించాడు, శరీర సంబంధమైనవన్నీ చూపించాడు. కానీ ఆత్మీయతలో చూపించాడా? భక్తి భావంలో చూపించాడా? ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా మీతో సంభాషిస్తున్నాను. దేవుని పిల్లలారా, మీరేమి కలిగి ఉన్నారు? ఏమి కలిగి ఉంటే దేవునికి ఇష్టము? నువ్వేమి కలిగి ఉన్నావో అది ఈ సమాజానికి నువ్వు చూపిస్తున్నావా? అంటే దేవునికి ఇష్టమైనవి కలిగి ఉన్నావా, లేదా నీకు ఇష్టమైనవి కలిగి ఉన్నావా? హిజ్కియా చూపించింది ఏంటి? తను సంపాదించినవన్నీ చూపించాడు. హిజ్కియా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చూపించాడు? తను సంపాదించినవి చూపించుకున్నాడు, శరీర సంబంధమైనవి చూపించుకున్నాడు. ఈరోజు దేవుడు అడుగుతుంది, నువ్వేమి చూపిస్తున్నావు ఈ సమాజానికి? శరీరంగా నాకు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నావా? లేదండి, నేను ఆత్మీయంగా ఎలా ఉన్నానని చూపిస్తున్నావా? ఏమి చూపిస్తున్నావు? ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రశ్న. జాగ్రత్తగా వినాలి, మంచిగా ఆలకించండి. మీతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడని నా ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇల్లు ఇచ్చాడా? ఆనందంగా దేవాన్ని వచ్చి ఇంటిని బట్టి స్తోత్రం అని చెప్పు. లేదా నీకు ఉద్యోగం ఇచ్చాడా? దేవా, నాకు నువ్వు ఉద్యోగం ఇచ్చావు, బతకటానికి నీకు స్తోత్రం అని చెప్పు. దేవా, లేదా నీకు బైక్ ఇచ్చాడా? దేవా, నువ్వు ఇచ్చిన బైక్ని బట్టి స్తోత్రం అని చెప్పు. లేదా నీకు కారు ఇచ్చాడా? కారు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పు. లేదా నీకేమైనా డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం అని చెప్పు. నీకేమి ఇచ్చాడో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. అర్థమైందా? అవే ముఖ్యం అనుకుని వాటి మీదే దృష్టి పెట్టి వాటితోనే నువ్వు పొంగిపోవద్దు. హిజ్కియా అలాగే పొంగిపోయి అవి చూపించాడు, ఇవే నాకు ముఖ్యము అని. అవన్నీ ఒక రోజున మొత్తం పోయినాయి. నేను చెప్తున్నా, ఈ లోకంలో ఏదైనా ఒకవేళ ఉంటే ఒకరోజు పోద్ది. పోయే దాని గురించి ఆలోచించొద్దు. నీ దగ్గర ఉండవలసిన దాని గురించి నువ్వు ఆలోచించు. నీ దగ్గర ఏమేమి ఉండాలో, ఏమేమి కలిగి ఉండాలో వాటి గురించి నువ్వు ఆలోచించు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనము
అసలు కలిగి ఉండవలసినవేంటో కొన్ని నేర్చుకుందాం. ఏమేమి కలిగి ఉంటే మనకు క్షేమమో, మన ఆత్మకు క్షేమమో, మన శరీరానికి క్షేమమో వాటి గురించి మనం నేర్చుకుందాం రండి. కొంతమంది హిజ్కియా గారు అన్నట్టుగా బంగారము, వెండి, ఆస్తులు, ఉద్యోగాలు, భూములు, ఇల్లులు ఇవన్నీ కలిగి ఉంటాం. వాటి బట్టే అంతతో సరిపెట్టుకుంటున్నాం. అవే ముఖ్యం అనుకుని వాటితోనే కాలం గడిపిస్తున్నాం. అవి ఒకవేళ నీ శరీరానికి పనిచేస్తాయి కానీ అవి నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం ఉపయోగపడే కాదు. అనుకుంటే నీ పాపమే. ఇవి నాకు పనికొస్తాయి అనుకుంటే నీకు పాపమే. నీ ఆత్మీయతను సమాజములో గౌరవంగా నిలబెట్టడానికి, నీ ఆత్మీయతను పరలోకములో చేర్చడానికి, నీ ఆత్మీయ జీవితం మెరుగుపరచడానికి, నీ ఆత్మీయతను వృద్ధిలో తెచ్చుకోవటానికి దేవుడు నిలబడ్డప్పుడు, దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలిగిన సామర్థ్యము సంపాదించుకోవటానికి, దేవుని ఎదుట ఒక తీర్పులో సిగ్గుపడకుండా నువ్వు ఉండటానికి నువ్వు కలిగి ఉండవలసిన కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా నేను మీతో కొన్ని తెలియజేస్తానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయం 1వ వాక్యం మనం చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. నెంబర్ 1 ఏంటంటే విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి? నువ్వు ఏది విన్నావో, దేవుడు నీకు ఏమి నేర్పుతున్నాడో, ఎలా ఉండమంటున్నాడో, ఏమి చెబుతున్నాడో బాగా వినండి బిడ్డలారా. నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడో, ఆ గ్రంథాన్ని నువ్వు ఏం చేస్తున్నావో, ఏమి చదువుతున్నావో, ఏమి వింటున్నావో అవి విడిచిపెట్టొద్దు. నువ్వు విడిచిపెడితే కొట్టుకుపోతాయి. తుఫాను వచ్చి కొట్టుకెళ్ళినట్టుగా, వరదలు వచ్చి కొట్టుకెళ్ళినట్టుగా, భూకంపం వచ్చి కొట్టుకుపోయినట్టుగా, సునామీ వచ్చి కొట్టుకుపోయినట్టుగా అవి కొట్టుకుపోతాయి. ఏవి? నువ్వు విన్న వాటిని విడిచిపెడితే కొట్టుకుపోతాయి. విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటే కొట్టుకుపో. ఈ రోజుల్లో కొట్టుకుపోతున్నాయి. నీకు అర్థమైందా? ఎందుకు కొట్టుకుపోతున్నాయి? గాలి వచ్చిందంటే కొట్టుకుపోయినాయి. కారణం నువ్వు జాగ్రత్తగా లేవు. నువ్వు జాగ్రత్త పట్టుకుంటే ఎందుకు కొట్టుకుపోతాయి? తుఫాను వచ్చింది, కొట్టుకుపోతున్నాయి. నువ్వు జాగ్రత్తగా లేవు. వరదలు వచ్చినాయి, కొట్టుకుపోతున్నాయి. నువ్వు జాగ్రత్తగా లేవు. నేను విన్నానండి, దేవుని వాక్యం విన్నాను. ఆ వాక్యము ఎలా ఉండమంటుందో అలా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎస్, ఉండటానికి గట్టిగా పట్టుకో. యాకోబు పత్రిక 1:22 వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1:22 చూడండి. అక్కడ ఏం చెబుతున్నాడో దేవుడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యము ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండాలి. ఆమేన్. ఏం వింటున్నారు బిడ్డలారా? మీరు వాక్యం వింటున్నారా? దేవుని మాటలు వింటున్నారా? వింటున్నాం సార్.
గుళ్ళో వింటున్నారా? వింటున్నా. ఇంటికి వెళ్తే ఉన్నాయా? కొట్టుకుపోయాయి. ఎవడు కొట్టుకెళ్ళాడు? సైతాను కొట్టుకుపోయాడు. నువ్వు విన్న వాక్యము నీలో ఉందా? ఆ వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు భద్రపరుచుకుంటున్నావా? ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి బాగా. ఎన్ని వాక్యాలు వింటున్నావు? అవి ఉన్నాయా? కొట్టుకుపోయాయా? చెప్పండి గట్టిగా. మీరందరూ వాక్యాలు వింటున్నారా? దేవుడి మాటలు వింటున్నారా? ఉన్నాయా? కొట్టుకుపోయినాయా? ఉంటే ఆ వాక్య ప్రకారంగా నడుస్తున్నారా? యూదయ దేశము నుండి ఒక ప్రవక్త ఒక రాజు దగ్గరికి వచ్చాడు. ఆ రాజు పేరు యెరోబోము. ఆ ప్రవక్తకి దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వెక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దు, వెళ్ళిన మార్గంలో మనం తిరిగి రావద్దు. ఎల్లు, నీ పని ఏదో నేను చెప్తున్నాను ఆ పని చేసి రా అని దేవుడు తనకు అధికారం ఇచ్చాడు. దానికి చెప్పాడు. యెరోబోము ఇశ్రాయేలు ప్రజలను మోసం చేసి యెరూషలేము వెళ్ళనీయకుండా దాను ఒకటి, బేర్షెబాలో ఒకటి, బేతనీలో ఒకటి దూడలు పెట్టి, ఇవే మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చినవని ప్రజలను యెరూషలేము వెళ్ళకుండా అక్కడే ఆపేసి ఆ దూడలకి మొక్కటం నేర్పించాడు. ఆ యెరోబోము బలిపీఠం ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. బలిపీఠం ఎక్కి దాని మీద దహన బలులు అర్పించడానికి బలిపీఠం ఎక్కాడు. హలో, నీకు అర్థమైందా? బాగా వినాలి. ఈ యెరోబోముని దేవుడే ఇశ్రాయేలు ప్రతి గోత్రం మీద రాజుగా నియమించాడు. కానీ దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసి యెరూషలేము వెళ్ళనీయకుండా మధ్యలో అడ్డగించి ఒక దూడలు చేసి ఈ దూడలే దేవుడు అని చెప్పేసి వాళ్ళు మోసం చేసేసాడు. అటువంటి వాడు బలిపీఠం ఎక్కాడు బలర్పించడానికి. యోధా దేశం ప్రవక్త వచ్చి, ఈ బలిపీఠం పగిలిపోద్ది, ఇది బుగ్గి వాలిపోద్ది, ఈ బలిపీఠం నిలవదు అని ప్రవచిస్తే వెంటనే ఈయన ప్రవచించిన ప్రవచనం బట్టి ఆ బలిపీఠం బద్దలైపోద్ది, ఆ బుగ్గి అంతా వాలిపోద్ది. వెంటనే యెరోబోము ఏం చేసి కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు. వెంటనే ఆయన చెయ్య ఎండిపోద్ది. చెయ్యి ఎత్తగానే చెయ్యి ఎండిపోద్ది. ఓమ్మో, నా చెయ్యి ఎండిపోయింది, మళ్ళీ రావటం లేదని ఏడుస్తూ, అయ్యా ప్రవక్తని బతిమాలుకోడు, అయ్యా నీ దేవుని ప్రార్థించే, నా చెయ్యి నాకు ఇచ్చేయ్యా అంటే ప్రవక్త కదా, బాధతో జాలితో మళ్ళా ప్రార్థన చేస్తే దేవుడు ఎండిపోయిన చెయ్యి మళ్ళా బాగు చేస్తాడు. సరేనని బాగైన తర్వాత ఈ రాజు కిందకు దిగి ఆ బలిపీఠం పగిలిపోయింది, అదంతా బద్దలైపోయింది, ఆ భయమైన బుగ్గంతా కింద వాలిపోయింది. మా ఇంటికి రా నాయనా, నేను మీకు సన్మానం చేస్తాను, నేను నీకు అన్నదానాలు పెడతాను, బహుమతులు ఇస్తాను, మా ఇంటికి రామంటే ప్రవక్త అంటాడు, నీ ఇంట్లో సగము నాకు ఇచ్చిన నేను నీ మాట వినను. నా దేవుడు నాకు ఆజ్ఞ అయిపోయింది, ఈ ప్రాంతంలో భోజనం చేయొద్దు, నేను వచ్చిన మార్గంలో తిరిగి మళ్ళీ అదే మార్గంలో వెళ్ళొద్దు, వేరొక మార్గంలో వెళ్ళు అని నాకు దేవుడు అనుమతి ఇచ్చాడు, నేను ఇక్కడ భోజనం చేయను అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, బాగా వినండి. అదే ఊర్లో, అదే బేతేలులో ఒక ముసల ప్రవక్త ఉన్నాడు. ఆ ముసల ప్రవక్త కొడుకులు వచ్చి ఈరోజు బలిపీఠానికి జరిగిన సంగతి అంతా వాళ్ళ నాన్నకి చెప్తే, వాళ్ళ నాన్న ఆ ముసల ప్రవక్త లెగిచి గాడిదను తీసుకుని వెళ్ళిపోయి ఈ చెట్టు కింద పొనుకుని సేద తీర్చుకుంటున్న ఈ యొక్క యవనస్తుడైన ప్రవక్త ఉంటే అతని దగ్గరికి వచ్చి, నువ్వేనా యోధా దేశం వచ్చిన ప్రవక్త అని అంటే, అవును నేనేనంటే, అటు మా ఇంటికి రా,
ఈరోజు భోంచేసి నువ్వు వెళ్ళొచ్చు అని అంటే, ఆ యవనస్తుడైన ప్రవక్త అంటాడు ఈ ముసలి ప్రవక్తతో, నేను రాను, నేను రాను. దేవుడు నాకు సెలవిచ్చాడు, ఈ ప్రాంతంలో నేను భోజనం చేయకూడదు, ఈ ప్రాంతంలో నేను ఉండకూడదు, వచ్చిన మార్గంలో వెళ్ళకూడదు, మరొక మార్గం వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నేను రాను అని చెప్తాడు, గట్టిగా చెప్తాడు. అయితే ఈ ముసలి ప్రవక్త అబద్ధం ఆడతాడు. ఏమని తెలుసా? హలో, నేను కూడా ప్రవక్తని. రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? యోధా దేశం నుంచి ప్రవక్త వస్తాడు, అతనికి ఇంట్లోకి తీసుకొచ్చి నువ్వు భోజనం పెట్టని దేవుడు నాతో మాట్లాడా. రా అంటే, హలో వింటున్నారా? ఆ మాట నమ్మి, తోటి ప్రవక్త కదా, దేవుడు నిజంగా చెప్పే ఉంటాడు కదా, నమ్మి ఆ ముసలి ప్రవక్త ఎంబటి వెళ్ళి ఆయన ఇంట్లో అన్నం పెడితే తిని మళ్ళా ప్రయాణమై బయటికి వెళ్తుంటే ఒక సింహం వచ్చి ఆ ప్రవక్తను చంపి శవనాడు పడేసింది, గాడిదని పక్కన పెట్టింది. ఒక పక్క గాడిద, ఒక పక్క సింహం, మధ్యలో శవం ఉండిపోయింది. ఈ ప్రవక్త దేవుడి దగ్గర ఏమిన్నాడు? ఆ ప్రాంతంలో భోజనం చేయొద్దు, వెళ్ళిన మార్గంలో తిరిగి రావద్దు, వేరొక మార్గం రా అని చెప్పాడు కదా. ఈ ముసలి ప్రవక్త అబద్ధం ఆడాడు. నేను ప్రవక్తనే అని అబద్ధం ఆడితే, నువ్వు ప్రవక్తమే దయ్యావు, నేను ప్రవక్తని, నాతో మాట్లాడాడు దేవుడు, రేపు ఈ ప్రవక్తకు భోజనం పెట్టని చెప్పాడు. నీతో మాట్లాడితే నాతో మాట్లాడరా? నాతో మాట్లాడితే నేను తింటాను, మాట్లాడిపోతే నేను తినను. దేవుని మాట కంటే నీ మాట నాకు ఎక్కువ కాదు. నువ్వు నిజం చెప్తున్నావు, అబద్ధం చెప్తావు, నాకు అనవసరం. నా దేవుడు అదే నాకు చెప్తే నేను వింటాను కదా. నువ్వు చెప్పాను అంటున్నాడు, అదేదో నాకు చెప్పొచ్చు కదా. నా దేవుడు నాకు చెప్పడేంటి? నాకేమన్నా తినొద్దని చెప్పాడు, నీకేమన్నా భోజనం పెట్టు ఆ ప్రవక్తగా చెప్పాడు. నేను ఏది నమ్మాలి? నాకు చెప్పింది నేను నమ్ముతా, నీకు చెప్పింది నేను నమ్మను అని ఈ యవన ప్రవక్త గట్టిగా మాట్లాడి అక్కడికి వెళ్ళిపోతే ప్రాణాలు దక్కించుకునేవాడు కదా, ప్రాణాలు కాపాడుకునేవాడు కదా. నేను కూడా నీ వంటి ప్రవక్తనని అబద్ధం ఆడితే ఆ మాటలు నమ్మేస్తాడా? ఇక్కడ దేవుడి మాట ఏంటంటే, నీకు చెప్పిందే నువ్వు గట్టిగా పట్టుకో. ఆలోచి ఇంకో మాట చెప్పి, వీళ్ళొచ్చి ఇంకో మాట చెప్పి, ఆలోచి పాస్టర్ గారినే, నేనే పాస్టర్ గారిని, నేను వచ్చి దేవుడి మాట కాకుండా మరొక మాట నీకు చెప్తే నువ్వు నమ్మేస్తావా? మోసపోతావా? జాగ్రత్త లేదా నీకు? నువ్వు జాగ్రత్త పడే ఛాన్స్ లేదా? నీ ప్రాణాని కోసం, నీ ఆత్మ కోసం నీకు జాగ్రత్త లేదా? ఎవరేం చెప్తే అది నమ్మేస్తావా? ఆయన ప్రవక్తే, నేను ప్రవక్తనే, నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పడా? నేను రాను నీ ఇంటికి, ఒకవేళ నా దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు వస్తానులే అనాలి కదా. ప్రవక్త చెప్పి అబద్ధం మాటలు విని, ఆ ముసలి ప్రవక్త మాటలు విని భోజనం చేసి బయటకు వస్తే కొంత దూరం వెళ్ళగానే సింహం వచ్చేసింది, అడవిలో నుంచి చంపేసింది. బిడ్డలారా, అంటున్నాను నేను, నువ్వేం వింటున్నావు? అవి విడిచిపెడుతున్నావా? అవి కొట్టుకుని పోతున్నాయా లేదా ఉంటున్నాయా నీ గుండెల్లో? ఒకసారి ఆలోచించు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యం. వినియు దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవడి దుష్టుడు? నీకు జాగ్రత్త ఉంటే హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు వాడా. ఈ దుష్టుడెవడు? సాతాను. ఈ దుష్టుడెవడు? అపవాది. ఈ దుష్టుడెవడు? వాడు వచ్చి నీ హృదయంలో దూరి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడంటే నువ్వేం చేస్తున్నావు? హలో, ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఏ గాలి ఎటు వీస్తే అటు ఊగిపోతున్నారు. గాలిలాగా ఊగిపోయే క్రైస్తవులు అయిపోయారు. కానీ కలిగింది గట్టిగా పట్టుకుని, నేను వాక్యం విన్నాను, వాక్యం ఎలా ఉంది, ఈ ప్రకారం నేను ఉంటానని గట్టిగా నిలబడే క్రైస్తవులు ఉన్నారా?
క్రైస్తవుల గురించి వింటుంటే సిగ్గేస్తుంది, బాధ కలుగుతుంది. ఏం వింటున్నావు నీవు? వాక్యం విన్నావు, ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన వాక్యం హృదయంలో ఉందా? ఎన్ని వాక్యాలు వింటున్నావు, అవి హృదయంలో ఉంటున్నాయా? వాటి ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా? అపవాదు వచ్చి ఆ వాక్యం పట్టుకెళ్ళిపోతే వాక్యం లేదు, ఇక నీ ఇష్టం నడుస్తున్నావా? నీకు నచ్చినట్టు నడుస్తున్నావా? అసలు నీ మనసుకు నచ్చినట్టు నడుస్తున్నావా? దేవుడు చెప్పినట్టు నడుస్తున్నావా? కమాన్, విడిచిపెట్టావా? కొట్టుకుపోయింది. బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు విన్నా దానిని విడిచిపెట్టద్దు. ఏ వాక్యాలైనా గుండెలో ఉంటనేయా పోతనేయా? అవి కొట్టుకుపోనియా సార్. హృదయంలో ఉన్న వాక్యాన్ని వాడు వచ్చి పట్టుకు వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? మత్తులో పడిపోయావా? తిండి మత్తులో, లోకం మత్తులో, వస్త్రాల మత్తులో, ఆభరణాల మత్తులో, ఏ మత్తులో పడ్డావా? ఏ మత్తులో పడితే వాడు వచ్చి నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. అసలు హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ చేతిలో ఉన్న వాక్యం అయితే పట్టుకుపోతాడు, చేతిలో లేదు. నెత్తి మీద ఉందని భుజాల మీద ఉంటే వాక్యం పట్టుకెళ్ళిపోతాడు. ఈ వాక్యం కొంతమంది చేతుల్లోనే ఉంటుంది, భుజాల్లోనే ఉంటుంది. హృదయంలో ఉన్న వాక్యం కొంతమందికి ఉంటుంది, కానీ వాడు వచ్చి అది కూడా పట్టుకెళ్ళిపోతున్నాడు. విన్న దానిని విడిచిపెట్టకుండా, అది కొట్టుకుని పోకుండా దాని ప్రకారంగా నడుచుకోవడానికి జాగ్రత్త కలిగి ఉందాం.